నమస్కారం. కృష్ణమ్మ సొగసులో కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పైతాని చేనేత చీరల ప్రత్యేకత గురించి తెలుసు. ఇప్పుడు ఇక్కడ పైతాని చీరల్ని నేస్తున్నారు. ఆ వీవింగ్ ప్రాసెస్ ఏంటో ఒక్కసారి చూద్దాం పదండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం లేటెస్ట్ పైతాని పట్టు శారీస్ వీవింగ్ చూడబోతున్నాం. గతంలో చూస్తే గనక కొత్తకోట ప్యూర్ జెరీ పట్టుని నేర్చేవారు. ప్రెజెంట్ ట్రెండ్ ని బట్టి ఏం చేస్తున్నారంటే పైతాని పట్టు శారీస్ ని ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఆ పైతాని పట్టు వీవింగ్ ప్రాసెస్ ని ఒకసారి చూద్దాం. నమస్తే అండి. ఏంటి ఈ శారీ కొత్తకోటలో మరి ఎలాంటి స్పెషల్ శారీస్ ఉంటాయి? మీరు నేర్చే శారీ ఏంటి? ఇంతకుముందు శారీస్ కంటే ఇప్పటి శారీస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఓకే. ఇంతకుముందు ప్యూర్ గోల్డ్ జరీతోనే నేస్తుంటే ఇప్పుడు జరీ కాకుండా నార్మల్ జరీతోనే నేస్తున్నాం. పట్టు మాత్రం ప్యూర్ పట్టు. బెంగళూరు నుంచి ఈ పట్టు అనేది మాకు డెలివరీ అవుతుంటుంది. ఈ పట్టు అనేది ఇప్పుడు మా కొత్తకోటలో గద్వాల్ పట్టు అనగానే కొద్దిగా ఫేమస్గా ఉంటుంది. ఈ పట్టుకు మాకు మహారాష్ట్ర అదంతా మంచి ఫేమస్గా ఉంది. ఇక్కడ డిజైన్స్ కానీ కలర్స్ కానీ కొత్తకోట అనేది ఫేమస్గా హ్యాండ్లూమ్గా వెరైటీగా అయింది. తర్వాత ఇక్కడ డిజైనింగ్ అనేది ఒక జెకాట్ అనే మిషన్తో మేము తయారు చేస్తాం. జెకాట్ అనేది మనకు ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్తోనే తయారు చేస్తాం. ఈ జెకాటు మనకు బెంగళూరు నుంచే ఈ జెకాట్లకి ఇట్లా సప్లై అవుతుంటుంది. ఈ జెకాటు డిజైన్ అనేది మనకు ఆర్డర్ను బట్టి డిజైన్ తయారు చేసుకుని నేస్తుంటాం. ఈ చీర అనేది 10 days పట్టవచ్చు, 15 days ఇట్లా పట్టవచ్చు. డిజైన్ బట్టి డేస్ అనేది రన్ అవుతుంటుంది. ఈ కలర్స్ అనేది ఇట్లా అంటే మాల్ సప్లై అయిన తర్వాత 2 daysకు కలర్స్ ఇట్లా ప్రిపేర్ చేస్తాము. ఒక ఆర్డర్ను బట్టి ఇట్లా ప్రిపేర్ కలర్స్ చేసుకొని మేము తయారు చేస్తాం శారీస్. ఇంకోటి మా ఈ కొత్తకోట హ్యాండ్లూమ్స్ అనగానే మాకు పట్టుకు అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ టర్నింగ్ అని అంటారు ఈ పైతాని పట్టును. టర్నింగ్ అంటారు, గ్యాప్ టర్నింగ్ అని అంటారు. ఫుల్ టర్నింగ్ అనేది అంచెల ఇప్పుడు బార్డర్ అనేది మొత్తం ఫుల్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఈ బార్డర్ ఇదేమో గ్యాప్ టర్నింగ్ అనేది అంటే నెమల్ని ఒక డిజైన్ బట్టి గ్యాప్ మధ్యలో వస్తుంటుంది. దీన్ని గ్యాప్ టర్నింగ్ అంటాము. ఫుల్ టర్నింగ్ అంటే అంచెలు అనేది బార్డర్ కంటిన్యూగా చీర మొత్తం అయిపోయే వరకు వస్తుంటుంది. అసొంటి శారీస్ ఒక 15 days పడుతుంటుంది. ఇసొంటి శారీస్ మాత్రం ఒక 10 days మాత్రం పడుతుంది. ఇది మాత్రం మనం చూసేది గ్యాప్ టర్నింగ్. ఫుల్ అయితే మనకు ఒక 15 days పడుతుంది. 15 days పడుతుంది. మనం డిజైన్ అనేది మొత్తం కంటిన్యూ మనకు కనబడుతుంటుంది, మంచిగా ఉంటుంది అది. కానీ చీర అనేది కాస్ట్లీ ఉంటుంది. అది ఆ కాస్ట్లీ ఎంత కాస్ట్లీ అయినా తీసుకునేటట్లు వాళ్ళు ప్రిపేర్ ఉండరు. అంటే కొత్తకోటకు శారీస్ అనేది మాకు ఫేమస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ చూసారు కదా పైతాని పట్టు వీవింగ్ ప్రాసెస్ ని. చాలా వ్యూయర్స్ మరి ఒకప్పుడు గతంలో చూస్తే కనుక మనకి సీకో పట్టు అనేవి కొత్తకోటలో ఎక్కువగా కనిపించేవి. బట్ ట్రెండ్ని మారుతున్న కొద్ది శారీస్ వీవింగ్ ప్రాసెస్ కానీ శారీ స్టైల్స్ కూడా మారుతుండేవి. ఇప్పుడు చూస్తే కనుక కొత్తకోటలో పైతాని పట్టు వెరైటీస్ చాలా బాగున్నాయి. బట్ ఈ శారీ కూడా చాలా సూపర్గా ఉంది. మనకి ఏంటి అంటే ఇదంతా కూడా అప్పట్లో సీకో పట్టు మీద వచ్చేసి ప్యూర్ జరీ వెండి జరీని యూజ్ చేసి పళ్ళు పార్ట్ని డిజైన్ చేశారు. శారీలో పార్ట్ కూడా మనకి ప్యూర్ వెండి జరీ అనేది యూజ్ చేసి బుటీస్ని డిజైన్ చేశారు. ఇదంతా కూడా అప్పట్లో కొత్తకోటలో సీకో పట్టుకి మాత్రం ప్యూర్ వెండి జరీ యూజ్ చేసేవారు. మరి ఈ శారీ చూస్తే కనుక గతంలో శారీస్ ఇలా సీకో పట్టు ఉండేవి. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి మనం చూసిన శారీ పైతాని పట్టు ఎక్కువగా ఇక్కడ కొత్తకోట వీవర్స్ నేస్తూ వస్తున్నారు. మరి ఈ కొత్తకోట గ్రామంలో ఇంకో బాబాయ్ వచ్చేసి ఇంకో కలర్ఫుల్ శారీని నేస్తున్నారండి. మరి దీనికి ఎలాంటి మెటీరియల్ వాడారు, ఈ శారీ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. నమస్తే బాబాయ్. నమస్తే. బాగున్నారా? మీ పేరు? రాములు మేడం. రాములు. ఓహో, మరి ఈ శారీ ఏంటి? ఏం శారీ ఇది? చాలా పట్టు శారీ, పట్టు ప్యూర్ పట్టు శారీ.
ప్యూర్ పట్టు సారీ అంటే పైతాని లైక్ ఏమైనా పేరు పెట్టారా దీనికి? పైతాని పట్టు ఉంది సార్ మేడం. పైతాని పట్టు. సో ఏంటి సారీలో ఉన్న ప్రత్యేకత? ప్రత్యేకత సార్ మేడం, పైతాని చేతితో ఉడికి తీస్తాం మేడం. చేతితో చేస్తారా? చేతితో తీస్తాం మేడం. ఈ సారీ ప్రత్యేకత ఏంటి? రెడ్ కలర్ఫుల్ గా ఉంది. బుటీస్ ఎలా నేస్తారు ఒకసారి చెప్తారా? చెప్తాం మేడం. ఓకే. ఈ డిజైన్ దొరికితే పడుతుంది మేడం. ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఇట్లా దొరికితే ఇట్లా పడుతుంటుంది మేడం. పైనుంచి దొరికితే కింద దొరికితే పైనుంచి అవి తిరుగుతుంటుంది మేడం. ఓహో, సో అంటే మరి ఇది చేతితో అన్నారు? మరి చేత అది పడుతుంటే కింద తిప్పుతుంటుంది మేడం. ఓకే బాబాయ్, మరి ఒక్కసారి చూపించండి. ఏంటి నొక్కుతూ ఉంటే ఇట్లా ఇవి సెంటు పడుతుంటాయి మేడం. ఈ డిజైన్స్ పడుతుంటాయి, ఇది తొక్కుతుంటే. ఓహో, ఈ వాటి ఒక్కొక్కటి పోగేసుకుంటే ఒక్కొక్క వాటికి ఇది డిజైన్స్ పడుతుంటాయి మేడం. ఓకే, ఇవి ఏమంటారు వీటిని మనం? ఒత్తులు అంటాం మేడం. ఒత్తులు. ఒత్తుల నుంచి జరి, ఇది జరి ప్యూర్ జరి. ప్యూర్ జరి అంటే కాదు, ఒరిజినల్ జరి. అదే సారీస్ కి కావాల్సిన జరి. ఓకే, సో పైతాని పట్టు చీర ఇక్కడ జరీస్ మనకి ఒత్తులకి వేసేసి డిజైన్ చేస్తారు. డిజైన్ చేస్తాం ఇట్లా డిజైన్స్ మేడం. ఇట్లా డిజైన్స్ వస్తుంటాయి. బార్డర్ కూడా చాలా బాగుంది. బార్డర్ కూడా ఇట్లా వచ్చి ఈ డిజైన్స్ తీసుకుంటాం మొత్తం. ఈ బుట్టీస్ అన్నమాట హెవీగా ఉంది. చీర బుట్టీస్ అంతా ప్లెయిన్ గా లేకుండా ప్లెయిన్ గా మొత్తం చీరలు మొత్తం ఉంటాయి. అంటే మరి ఈ బుట్టీస్ కి ఎక్కువ టైం పడుతుందా? ఎక్కువ టైం పడుతుంది మేడం. ఒక టైం పడుతుంది, ఎక్కువ టైం పడి పని చేసుకుంటుంది. ఊరికే ప్లెయిన్ గా చేయాలంటే తొందర అయిపోతుంటది. ఓకే, మరి కొత్త కోటలో ఏ శారీస్ నేస్తున్నారు అందరూ? అవి అందరూ ఇదే పట్టు చీర మేడం. పైతాన్ మొత్తం పైతాన్ వరకు చీరలు తయారు. ఓకే, పైతానీలోనే డిఫరెంట్ వేటి కొంత పెద్ద ఇంత డిజైన్ ఉంటాయి, కొంత ఇంత ఉంటాయి, కొంత ఇంత ఉంటాయి. డిజైన్స్ వేరే 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 నేర్చిస్తాం. ఓహో, అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్. బోర్డర్స్ కూడా మారుతుంటాయి, మారుతుంటాయి, అన్ని మారుతుంటాయి. కలర్స్ కూడా ఒక కలర్ కూడా లేకుంటే డిఫరెన్స్ మొత్తం కలర్ ఉంటాయి. ఓకే, మరి బాబాయ్ మీరు చాలా చురుగ్గా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 40-50 సంవత్సరాలు. 40-50 సంవత్సరాలు. అంటే అంతకు ముందు ఏం చీరలు నేసేవారు? ప్యూర్ పట్టు చీరలు ఎండి జరీ చీరలు తయారు చేస్తుంటాయి. వెండి జరీ ప్యూర్ ఎండి జరీ చీరలు. కానీ రాను రాను అవి లేకుండా పోయాయి. అంటే మీరు కూడా ట్రెండ్ కి తగ్గట్టు ఏ సారీస్ అయితే సేల్ అవుతున్నాయో అవి డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే పైతాని పట్టు. మరి నెక్స్ట్ అంతకు ముందు ఏం చూసాము? అప్పుడు సీకో పట్టు అలా సీకో పట్టు ఉండే, అప్పుడు ప్యూర్ పట్టు ఉండే, రెండు ఉండే. ప్యూర్ పట్టు ఉన్నప్పుడు అప్పుడు కాటన్ చాల్సుకునే ఉండే. కాటన్ అంటే అప్పుడు అగ్గులో ఉండే కదా కాటన్. ఇప్పుడు రేట్ ఎక్కువ, కాటన్ చీరలు ఎక్కువ దొరకలేదు. ఇప్పుడు ప్యూర్ పట్టు ఎక్కువైపోయింది కదా. ప్యూర్ పట్టు ఎక్కువైపోయింది కాటన్ కంటే ప్యూర్ పట్టు ఎక్కువ. మరి ఇంకా ఎంత సమయం పడుతుంది శారీ ఒకటి మొత్తం కంప్లీట్? మేడం నేను నేస్తా, ఒక నెల నేస్తాను మేడం. నెల నేస్తారా? అంటే మీకు ఒక్కరికి అంత టైం పడుతుందా? అందరికి వేరే నేస్తారు. నెలకు 3-4 చీరలు నేస్తాను. మీరు కొద్దిగా మెల్లమెల్లగా అదే ఇంకా మెల్లగా నేర్చుకుంటారు. మీరు మీ ఆవిడ కలిసి చేస్తూ ఉంటారు. మంచిగా ఇద్దరు కలుస్తూ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. నెల రోజులు పడుతుంది. మరి ఈ చీరకి ఎంత డబ్బులు వస్తాయి? మాకు ఈ చీరకు 3,500 వస్తాయి మేడం. అంటే మీరు నేసినందుకు డబ్బులు ఇస్తారు. మెటీరియల్ మొత్తం వాళ్ళు ఇస్తారు. ఓన్లీ చీర నేసినందుకు 3,500 రూపాయలు. మరి ఈ చీర ధర ఎంత ఉంటుంది? చీర 10,000 దగ్గర ఉంటుంది మేడం. 10,000 దాకా ఉంటుంది. మన హైదరాబాద్ కూడా తీసుకోవాలి మేడం. మహారాష్ట్ర కొత్త పూనా బొంబాయి అక్కడ. ఓహో, అంటే ఈ చీర మొత్తం అంటే దీనికి కావాల్సిన పోగులు అన్ని వాళ్ళు వాళ్ళే చేస్తాం మేడం. మెటీరియల్ వాళ్ళే తెచ్చిస్తారు. వాళ్ళే చేసి మొత్తం ఇచ్చేస్తారు. మేము వేసి ఊకనేసి ఇవ్వాలి చీర. వాళ్ళు కూలీ ఇస్తారు మనకు. కలర్లు అద్దడాలు అంతా వేరే కలర్. జస్ట్ మీరు ఓన్లీ మగ్గం మీద నేస్తారు. అంటే నేయడానికి నెల రోజులు పడుతూ ఉంటుంది. ఓకే, సో బార్డర్ బాడీ బుట్టీస్ అన్ని ఒకేసారి మొత్తం బార్డర్ సపరేట్ గా కాదు, ఈ బాడీ పార్ట్ సపరేట్ గా కాకుండా మొత్తం బుట్టీస్ అన్ని ఒకటేసారి చూపిస్తాం మేడం. చూపిస్తే మీకు అర్థమవుతుంది సార్. ఒక బాబిన్ పెట్టేసి ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు అంటున్నారు. బాబిన్ కి మాత్రం రెడ్ కలర్. మరి ఇక్కడ గ్రీన్ ఏ విధంగా వస్తుంది? అంటే ఇది సేమ్ గ్రీన్ ఉంటది, ఇది ప్యాక్ వేరే ఉంటది. అంటే మిక్స్ ప్యాక్ అన్నమాట. మిక్స్ కనిపిస్తుంది బట్ట. ఇది బాగా బట్ట ఉంది కదా మేడం, మిక్స్ కనిపిస్తుంది. ఓకే ఓకే, మరి ఉల్టా వేస్తున్నారు బాబాయ్ అన్నిట్లలో చూసాను. అంటే ఇది సీదా, ఇది ఉల్టా కింద సీదా వస్తుంది. కింద సీదా వస్తుంది. మరి కింద కరెక్ట్ వస్తుందా రాదా మీరు చూసుకోవాలి. కరెక్ట్ వస్తుంది. కరెక్ట్ వస్తుంది. కింద కరెక్ట్ వస్తుంది. మీది ఎప్పుడైతే మంచిగా వచ్చింది కింద కరెక్ట్ వస్తుంటది. సో ఆ బాబిన్ అంటారు కదా దాన్ని. బాబిన్ ఇది చుట్టి ఇట్లా చుట్టుకొని దీన్ని గెట్టుకుంటే ఈ పోగు ఇక దీనికి ఆట ఆడుతుంది.
మరి వ్యూయర్స్ చూసారు కదా కొత్తకోట గ్రామంలో బాబాయ్ వచ్చేసి ఒక శారీని ఎంత కలర్ఫుల్ గా వీవింగ్ ప్రాసెస్ అదంతా క్లియర్ గా చెప్పారు కదా. మరి నెక్స్ట్ ఇంకో శారీ ప్రాసెస్. మరి కొత్తకోట గ్రామంలో ఇంకో కలర్ఫుల్ శారీ నేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి చాలా కలర్ఫుల్ గా చాలా స్పెషల్ గా ఉందండి శారీ. మరి ఈ శారీ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదామా? నమస్తే అండి. నమస్కారం అండి. మరి ఏంటి శారీ యొక్క ప్రత్యేకత ఏంటి? శారీ మాత్రం చాలా చాలా బాగుంది, కలర్ ఎస్పెషల్లీ, కానీ డిజైన్ కూడా కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది. ఏంటి శారీ పేరు ఏంటి ఒకసారి చెప్తారా? ఇది కంచివరం శారీ మేడం. అంటే అక్కడ చీరలు చూసినా నేను కంచివి, కంచి చీరలు చూసి కంచివి బాగా మూమెంట్ ఎక్కువ ఉందని మా అమ్మ అది పైటాని శారీ నేర్చుకుంటే ఇంత ముందులో పైటాని డిజైన్ కొంచెం డల్ అయింది. డల్ అయిందంటే కూలీ కూడా మాకు 2000 కన్నా ఎక్కువ వస్తుంది. అయితే దీంట్లో విలువ గల పని మనతో అంటే వర్క్ చేసుకోవడానికి బాగా వచ్చు నాకు. సో మీరు అక్కడెక్కడైనా చూసేసి వచ్చి ఇక్కడ చేశారు. కాంచీ వ్యూవర్స్ చూస్తున్నారు, అసలు ఇది కాంచీవరం శారీ అండి. జనరల్ గా కొత్తకోట గ్రామంలో పైతానీ శారీస్ నేస్తున్నారు. బట్ ఈ వ్యక్తి ఇంట్రెస్ట్ తో కంచి అక్కడ డిఫరెంట్ నేసే విధానాన్ని చూసి ఇక్కడ వచ్చి తను స్పెషల్ గా ట్రై చేస్తున్నాడు కాంచీవరం శారీ. మరి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఒకసారి. సో ఇది మీరు ఓన్ గా చేసేస్తున్నారు అనమాట. సో ఈ శారీకి ఏంటి రా మెటీరియల్ ఏం వాడతారు? ఇది వచ్చేసి ప్యూర్ వెండి. ప్యూర్ వెండి దీనిలో ఉండేది వెండి. ఇదంతా మనకి వచ్చేసి ఇది గోల్డ్ కూడా ఒరిజినల్. ప్యూర్ జెరీ మనకి. అంటే ఈ కంచివరం ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఒరిజినల్ జెర్రీ వాడడం వల్లనే వాళ్ళకు మార్కెటింగ్ బాగుంది. ఎక్కడ కాంచి చీర అంటేనే బాగా ఫేమస్ ఉంది, బాగుంది వాళ్ళకి. ఇంతకుముందు మేము పైటన్ చేసేటప్పుడు అలా లేకుండా వర్క్ తక్కువ, డబ్బులు తక్కువ, అంటే మన టాలెంట్కి తగ్గట్లా వర్క్ చేసుకోలేము దాంట్లో. ఈ కంచివరం శారీకి ఏంటంటే మధ్యలో ఎంత వర్క్ చేస్తే అంత రిచ్ అవుతుంది చీర. ఓకే, ఇంకా శారీ అనేది హెవీనెస్ వచ్చేస్తుంది అనమాట. సో పైతాని ఓకే ఉంది, కొందరు నేస్తున్నారు. బట్ మీ ఇంట్రెస్ట్ తో ఇంకా కొంచెం ఎక్కువగా గ్రోత్ ఉండాలని చెప్పి మీరు ఈ కంచి శారీని సెలెక్ట్ చేసుకున్నారు. కొత్తకోటలో దట్టు మీరే నేస్తున్నారు అనమాట. సో ఇంకా కంచి స్పెషల్ కేటగిరీ మీరు చాలా పాపులారిటీ ఉంది, నేస్తున్నారు. ఇంకా ఇలాంటివి ఏమేమి చేస్తుండేవారు మీరు ఇంతకు ముందు? అంటే నేను ఈ వర్కింగ్ చేస్తుంటే అంటే డిజైన్స్ ఇవి డిజైన్ తయారు చేసుకొని కొట్టడము, అంటే ఈ వర్క్ రాయడం. ఈ డిజైన్ నేను చేతితో రాయడమే. మీరే ఓన్ గా చేసేసుకొని. అంటే నా వయసు వచ్చేసి 15 సంవత్సరాల నుంచి స్టార్ట్. నేను చేయబట్టి కూడా ఇప్పుడు 16 సంవత్సరాలు డిజైన్ వర్క్ చేయబట్టి. వయసు వచ్చేసి ఇప్పుడు 39. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి. 15 years నుంచి స్టార్ట్ చేశారు. 18-19 సంవత్సరాలు అవుతుంది అనుకోను. అంటే నేను డిజైనర్ నేర్చుకునేది డిజైన్ వర్క్, గ్రాఫులు. సో కొత్తగా డిజైన్స్ అన్ని ఇట్లా క్రియేట్ చేసి ఇంకా కొంచెం కొత్తగా యాడ్ చేస్తూ ఒక శారీ వీవింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. అట్లా డిజైన్ పేపర్లు కూడా ఉన్నాయి నాతో. ఇదంతా మీరే ఓన్ గానా ఎవరైనా చెప్పారా? ఓన్ అయితే నాకు ఒక సలహాదారుడు ఉన్నాడు. ఆయన ఏమంటే ఈ చీరలకి ఎన్ని పీసులు కావాలా, డిజైన్ మొత్తం ఓన్ తయారు చేస్తాను. 5 చీరల లేదా 10 చీరల ఆర్డర్ ఫస్ట్. ఓకే, కాంచి శారీ అంటున్నారు కాబట్టి ఎన్ని డేస్ పడుతుంది ఈ శారీ చేయడానికి? కరెక్ట్ 25 రోజులు. అంటే నేయడం బట్టి పక్కా నేస్తే 20 days. ఇంకా ఉదయం కామన్గా 10 గంటల నుంచి 7 o'clock వరకు అంటే నెల పడుతుంది. అంటే ఈ కొంగు వర్క్ లేదు, చాలా తక్కువ వర్క్. బాడీ వచ్చేసి 4.5 మీటర్లు ఫుల్ వర్క్ ఉంటుంది. 4.5 మీటర్ ఫుల్ పళ్ళు లేదన్నమాట ఈ శారీ ప్రత్యేకత. అంటే మొత్తం హెవీ పెట్టినాం అనుకో, కొంగు డల్ చేస్తే బాడీ అట్రాక్షన్ పెరుగుతుంది. నువ్వు బాడీ అట్రాక్షన్ చేసినాం అనుకో, కొంగు అట్రాక్షన్ డౌన్ చేయాలి. అట్లా అయితేనే కంచి ప్రత్యేకత, చీర అట్రాక్షన్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు పళ్ళు తక్కువ ఉండేసి బాడీ మొత్తం 4.5 హెవీగా ఉంటుంది. ఓకే, నైస్. చాలా బాగుంది. ఎంత ఉంటుంది కాస్ట్? ఇది మాకైతే మొత్తం అంతా నాదే మెటీరియల్. ఈ జెర్రీ మాత్రం 5,000 పడుతుంది. అంటే ఒక చీరకి. అయితే ఆయనే వేస్తాడు. అది 5,000 తీసేయను, 15,000 నాకు మొత్తం క్యాష్ ఇస్తాడు. అంటే ఇవన్నీ నావే, పోగులన్నీ 15,000. అయితే ఈ జెర్రీ మాత్రం చీరకు 5,000 రూపాయలు పడుతుంది. జెర్రీకి మనకి కాస్ట్ 5,000 ఉంటుంది. ఒక చీరకు మొత్తం వస్తుందా? ఎన్ని చీరలకు వస్తాయి? ఒక్క చీరకి. వెండికి ఎంత పడుతుంది? వెండిది తక్కువ, ఇది 2,000, ఇది 3,500. ఒక చీరకు వస్తుందా మనకి? ఒక చీరకి ఇంతే. ఇంకా ఎక్కువ ఇస్తారా? ఇంత ఇస్తారా? అంటే నీకు తెచ్చుకునేది అంతే తెచ్చుకుంటా, ఇట్లా చుట్టుకుంటాం ఇట్లా. ఓకే, తెచ్చుకోవడం. అలా నీళ్ళల్లో నానబెట్టాలా? నానేయకుంటే అది గోల్డ్ కదా, మెదువు రాదు, పోగు. ఓకే, రఫ్ ఉంటుంది. సో ఇలా నీళ్ళలో నానబెట్టాలన్నమాట మనకి. సో ఇలా నీళ్ళలో నానబెడితే ఏమవుతుంది? జెర్రీని పాడైపోతుంది? కాదు, ఇట్లా
అన్ని కూడా ఇలా నీళ్ళలో నానబెట్టేసి మళ్ళీ డ్రై చేసేసి అంటే ఒక 5-6 రోజులు ముందు చుట్టాలి. ఓహో 5-6 రోజుల ముందు చుట్టేసి ఇలా నీళ్ళలో నానబెడతారు. సో పాడవదా ఇలా చేస్తే? కాదు, నెలలైనా కూడా ఏం కావు. నీళ్ళు అయితే మారుస్తుండాలి. చూసారండి, ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు అని మద్దిలేటి గారు ప్రూవ్ చేశారు. కొత్తకోటలో అందరూ పైతాని శారీస్ని వీవింగ్ చేస్తుంటే మద్దిలేటి గారు వచ్చేసి మాత్రం జస్ట్ తనకి కంచిలో చూసిన కాంచీపురం శారీ నెయ్యాలి అనిపించి ఇంటికి వచ్చేసి జస్ట్ డిజైన్స్ క్రియేట్ చేసుకొని మైండ్లో పెట్టేసుకొని ఆ ఫార్మేషన్ అంతా సెట్ చేసేసుకొని కాంచీపురం శారీని కూడా ఇక్కడ కొత్తకోటలో డిజైన్ చేస్తున్నారు. నైస్ కదా అండి. మరి నెక్స్ట్ ఇక్కడ మనకు కొత్తకోటలో ఇంకో వెరైటీ శారీస్ ఉన్నాయి. ఆ వెరైటీ శారీస్ పై కూడా ఒక లుక్ ఇద్దాం. కొత్తకోట గ్రామంలోనే ఇంకో వెరైటీ ఆఫ్ శారీని నేస్తున్నారు. ఆ ప్రాసెస్ అదేంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అమ్మా. ఏంటి శారీ గురించి, శారీ డీటెయిల్స్, ఎన్ని రోజులు పడుతుంది ఇవన్నీ డీటెయిల్స్ తెలియజేస్తారా మేడం? ఈ శారీ పేరు బిగ్ పీకాక్ బూటా అని. ఓహో, బిగ్ బార్డర్, పెద్ద బార్డర్ బూటా. సింగిల్ సైడే వస్తుంది పీకాక్, డబుల్ రాదు అన్నమాట. సో అంటే లైక్ పట్టు, కంచీపురం పట్టు, పైతాని పట్టు, దూపియానా పట్టు అలా ఉంటాయి కదా, దీనికి ఏమైనా పట్టు అని ఉందా లేకపోతే బిగ్ పికాక్ అనే పైతాని బిగ్ పికాక్, పైతాని పట్టు బట్ బిగ్ బార్డర్స్ వచ్చేసి దాంట్లో పికాక్ డిజైన్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, బాగా ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది కదండి ఇప్పుడు. ఇది ఎక్కువ ఇప్పుడు ఫస్ట్ టైం. ఓకే, అంటే ఇది ఎక్కువ లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది. ఓకే, అంటే ఇది పళ్ళు పాట ఏంటి ఈ శారీ స్టార్టింగ్? ఇది పళ్ళు మేడం. ఇది మొత్తం ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి పైటాని నేయాలి మేము. ఓకే, ఇక్కడ నుంచి జాయింటింగ్ పళ్ళుతో పైటాని నేయాలి. ఓకే, సో మీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు? ఇద్దరు కలిసి చేస్తేనే వస్తుంది మాకు. సింగిల్ అయితే రాదు. సింగిల్ అయితే రాదు అన్నమాట. ఎంత టైం పడుతుంది ఈ శారీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి? మాకు ఈ సారీ అంటే మేము 10 days, ఇంకా బిఫోర్ గా అంటే 8 days లో అయిపోతుంది. ఓకే, తొందరగా కావాలంటే 8 days లో నేర్చుకుంటాం. ఓకే, మరి మీరు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు ఈ వర్క్ చేయడం? నేను 16 years నుంచి స్టార్ట్ చేశాను. 16 years నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ ఈ కొత్తకోటలో ఎలాంటి శారీస్ ఫేమస్ గా ఉండేవి? మీరు ఏం స్టార్ట్ చేశారు మీ ఏజ్ లో? ఫస్ట్ వచ్చేసి మా ఏజ్ లో ఫస్ట్ కాటన్ చీరలు ఉన్నాయి మేడం. కాటన్ కూడా నేసేవాళ్ళు? పట్టు ఫస్ట్ లో కాటన్ చేస్తుంటే అంటే మాకు రాదు కదా, ఫస్ట్ లో పని రాదు కాబట్టి కాటన్ లో ట్రై చేసి తర్వాత పట్టుకు వచ్చాం. సో ఈ కావాల్సిన రా మెటీరియల్స్ మీరు ఓన్ గా తెచ్చుకుంటారా? ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మేము ఓన్ గానే తెచ్చుకుంటాం. ఓకే, మొత్తం ఓన్ గానే తెచ్చుకుంటాం, ఓన్ గానే చేస్తాం. ఓకే, ఫైనల్లీ ఇది అంతా శారీ అవుట్పుట్ వచ్చాక ఏమైనా శారీస్ ఉన్నాయండి మీ దగ్గర? ఉన్నాయండి, ఒక శారీ ఉందా? ఉంది. ఈ శారీ ఇప్పుడే తీసిన. ఎంత ఉంటుంది శారీ కాస్ట్? ఈ శారీ ఇప్పుడు 15,000 ఉంటుంది. 15,000 అంటే హెవీగా బుటీస్ ఉన్నాయి. 15,000. ఓకే, మరి ఒకసారి శారీ చూపిస్తారా? చూపిస్తాం మేడం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వావ్ వాట్ ఏ కలర్ కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైతాని పట్టు కొత్తకోటలో చూస్తున్నాము. మరి ఒక పర్సన్ వచ్చేసి దీన్ని నేసారు. మరి ఇప్పటిదాకా నేసిన ప్రాసెస్ అంతా చూసాము. బట్ బార్డర్ చూస్తే మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేసి పికాక్ డిజైన్స్ చాలా ఎలిగెంట్ గా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ తీసుకున్నారు. టోటలీ పైతాని పట్టు చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎస్పెషల్లీ లైట్ వెయిట్ గా కూడా ఉంది. ఇది నేయడానికి ఒక 10 to 15 days పడుతుంది అని కూడా చెప్పారు. ఇంతే హెవీగా శారీ మొత్తం ఉంటుంది మనకి. నైస్ అండి, పైతాని పట్టు చాలా చాలా బాగుంది. సో యస్, చూసారు కదా కొత్తకోట మండలంలో పైతాని పట్టు చీరల వీవింగ్ ప్రాసెస్ ని. మరి ఇది వాల్టి కృష్ణమ్మ సొగసులు ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. గద్వాలి ఏర్వాడ జోడు పంచ అనే స్వామివారికి బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు అలంకరణ చేస్తారు. అంటే మూల విరాట్కు బ్రహ్మోత్సవాలకు ఇస్తాం. బ్రహ్మోత్సవాలకు ఆ ఆనవాయితీ చాలా గత 4 శతాబ్దాల నుంచి ఇవ్వడం జరుగుతుంది.